హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టైమ్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఎక్సెల్ వీడియోలో ఈరోజు మనం డ్రా ట్యాబ్ గురించి చూద్దాం. ఇన్సర్ట్ ట్యాబ్ కూడా ఉందంటే అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు డ్రా ట్యాబ్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇన్సర్ట్ని ఇంకొక రెండు పార్ట్లలో చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకే. సో ఈ డ్రా ట్యాబ్ గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో కొత్తగా పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీ అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ముందు వీడియోలో ఈ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ మనం చేసాం. ఒకవేళ మీరు ఎవరైనా ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. సో ఈరోజు వీడియోలో మనం ఈ డ్రా గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఎక్సెల్లో ఓన్లీ ఈ నెంబర్స్ ఎంట్రీ చేసుకోవడం, ఈ టేబుల్స్ ఫార్మాట్లో పెట్టుకోవడం ఇలాగే కాకుండా డ్రా చేయడం ఎలా అంటే ఈ డ్రా ట్యాబ్ అనేది ఉపయోగించి మనం చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ సెలక్షన్స్ అంటే మల్టిపుల్ స్టైల్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. మార్కర్ కావాలనుకోండి, మార్కర్ పెట్టుకుంటాం. పెన్సిల్ అంటే పెన్సిల్. అలాగే ఇది ఇంకోటి ఏదో ఒక స్టైల్, సమ్ గ్యాలక్సీ అనేదో ఉంది, పెన్ అంట. సో అలాగే ఇది కూడా రెడ్ కలర్. అలాగే డిఫరెంట్ మీకు అంటే థిక్నెస్ చూసారా, ఇదొకలాగా ఉంది, ఇదొకలాగా ఉంది, ఇదొకలా ఉంది, ఇదొకలా అలాగా మీకు కావాల్సిన స్టైల్లో మీరు చేయొచ్చు అనమాట. సో ఇది ఎందుకు వాడతాం అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డేటా ఉంది, మన డేటాలో నాకు కొన్ని ఇంపార్టెంట్ నాకు కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఇంపార్టెంట్ అనుకోండి. సో ఈ విధంగా మనం పెట్టుకుంటాం అనమాట, లేదంటే ఈ విధంగా సర్కిల్ చేసి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఈ డ్రా ఆప్షన్ అనేది అందుకు పనికి వస్తుంది. ఈ హైలైటర్ అని చూసారా ఇది ఎలా మారిందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా తీసుకోండి, సమ్ అనేది ఇంత ఉంది అని ఇలా క్లియర్గా చెప్పడానికి, 9 తర్వాత 10 అలా సమ్ హైలైట్ చేసుకోవడానికి ఇక్కడ కూడా చేయొచ్చు. చూడండి, చూసారా హైలైట్, ఇది అలా హైలైటింగ్ కూడా దానికి పనికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ లింక్ టు షేప్ అని ఉంది చూసారా. ఇప్పుడు ఇది ఒకసారి నేను మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూసారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సర్కిల్ లాంటిది గీస్తున్నాను అనుకోండి. చూడండి, ఇలా గీసాను. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి చూసారా, ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, లింక్ టు షేప్ సర్కిల్ వచ్చింది చూసారా. ఇప్పుడు మనం ఇంకొకటి ఏమైనా ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఓకే, ఇలా పెట్టాము. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేసి ఈ ఏరియా ఏదో ఉంటే అదంతా సెలెక్ట్ చేసాం. చూసారా, ఏరియా అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, లింక్ టు షేప్ చూసారా ఇది ఎలా మారిందో. సో ఇది దీనివల్ల అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా. అండ్ మౌస్ కొట్టాం అనుకోండి, యాజ్ యూజువల్ ఇవి ఇలాగ వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో ఇది. అండ్ అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను, ఇక్కడ నాకు మ్యాథ్స్ ఏదైనా కావాలనుకోండి, ఇంక్ టు మ్యాథ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పై అని తీసుకున్నాను అనుకోండి, పై అని తీసుకుంటే పై అని చూపించింది చూసారా. ఇప్పుడు మీరు క్లిక్ ఆన్ ఇన్సర్ట్ కొడితే ఇక్కడ ఇన్సర్ట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. తీసుకొని వచ్చి ఈ ట్యాబ్లో మనం పెట్టుకొని ఏమైనా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ యొక్క ఇంక్ టు మ్యాథ్ అనే ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు ఇంక్ రీప్లే అని ఉంది చూసారా. ఇప్పుడు మనం డిఫరెంట్ చేంజెస్ అనేవి కూడా మనం చేసాం. ఇప్పుడు చూడండి, ఒకసారి రీప్లే ఏంటి చేసాం అవన్నీ ఇలా కనిపిస్తాయి చూసారా. ఇప్పుడు చూడండి మళ్ళీ. సో ఇది ఈ ఇంక్ రీప్లే అండ్ దానివల్ల అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా. సో ఇది సెలెక్ట్ చేసుకోవడానికి, సెలెక్ట్ ఏరియా లింక్ టు షేప్ కొడితే ఆటోమేటిక్గా ఈ విధంగా లింక్ టు షేప్ అనేది వస్తుంది. దీన్ని మీరు కావాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు. చూసారా, అలా మారుస్తున్నాను చూడండి, అలా డిఫరెంట్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ డ్రా ఆప్షన్. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఛానల్ని షేర్ చేయండి. సో అలా మీరు షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగపడుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.